ఈ రోజు మనము శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం చూద్దాం రండి. ఈ అమ్మవారి ఆలయము తిరుపతి దగ్గర తొండవాడ గ్రామంలో చెంచుకోన క్షేత్రంలో ఉంటుంది. హలో అండి, ఈ రోజు మనము తొండవాడ గ్రామంలో ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజు ఆలయం గురించి అయితే మనకి ప్రదీప్ గారు అయితే చెప్తారండి. ఆలయం విశిష్ట ఏమిటి, అసలు ఇక్కడ అమ్మవారి ఎలా వెలిసారనే. గిరిజనుల ఇష్ట దైవారాధన అయిన అమ్మవారు శ్రీ చెంచులక్ష్మి అమ్మవారు చంద్రగిరి దగ్గరలో ఉన్న తొండవాడ ప్రాంతంలో అమ్మవారు వెలిసి ఉన్నారు. అదేవిధంగా అమ్మవారు పురాతనంగా కొండల్లో వెలిసి ఉన్నారు. ఆ అమ్మవారు పురాతనమైన ప్రజలంతా వెక్కలేక దిగలేక అమ్మవారు మనం కింద ప్రతిష్టాపన చేశాము. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకము, అన్నదానము, అమ్మవారి ఒంటిపైకి వచ్చి పూని ప్రతి ఒక్క సమస్య, ఎటువంటి సమస్య ఉన్నా కానీ, ఆ పెళ్లి కాని సమస్యలు ఉన్నా కానీ, అదేవిధంగా కళ్యాణం కాకుండా ఉన్నా కానీ, పిల్లలు లేకుండా ఉన్నా కానీ, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అమ్మవారు ఏకంగా గర్భగుడిలో నుంచి వచ్చి వాళ్ళ సమస్యల కోరికలు తీర్చి భక్తులకి ఎంతో అమ్మవారు ఇది అంటున్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రాంతం ఈ కోనేరు కానీ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా ఈ కోనేరులో మునిగి ప్రదక్షిణ చేస్తే అమ్మవారికి వాళ్ళ సమస్యలు కూడా అమ్మవారికి తీరుతాయి అనేది ఒక ఇదండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం, అన్నదానం కూడా జరుగుతుంది. సాయంకాలం అమ్మవారు సంధ్యానివేదన, సాయంత్రం అమ్మవారు వస్తారు. అదేవిధంగా కొంచెం సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి ఎంతోమంది భక్తులు వేలాదిగా వస్తారు. అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమంటే అమ్మవారు ప్రతి శుక్రవారం గిరిజన మేళంతో అమ్మవారి దర్శనమిస్తాము. సంవత్సరానికి 2 సార్లు వరలక్ష్మి వ్రతం కానీ అమ్మవారి కళ్యాణోత్సవం కానీ బాగా జరుగుతుంది. ఓకే, ఇదే అండి చూస్తున్నారు కదా, ఇదే మనకి చెంచులక్ష్మి అమ్మవారి కోనేరు అండి. ఈ కోనేరుకు ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఈ కోనేరు ఉంది కదా, ఈ కోనేరులో మనం స్నానం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఒంట్లో ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మొండి వ్యాధులు అయితే నయమైపోతాయండి. అంత మహిమగల కోనేరు ఇది. చూసారు కదండి, అంత మహిమగల క్షేత్రం అయితే ఈ చెంచులకొన ఉన్న చెంచులక్ష్మి అమ్మవారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ ఉండే కోనేరులో మనము స్నానం చేసుకుంటే స్వయంగా అమ్మవారు మన కళలో వచ్చి మనకి ఏం సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారం అయితే చేస్తారండి. తిరుపతిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి.